దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే, నుమాన్ గారు, ఇప్పటికే చూస్తున్నాం మనం రేవంత్ రెడ్డి రావడంతోనే కాంగ్రెస్ పార్టీలో గీత గీసుకున్నారు. ఎవరైతే పార్టీలో సీనియర్స్ ఉంటారో వాళ్ళని, ఆ నేతల్ని, పార్టీలో ఉన్న వాళ్ళని తొక్కేయాలి, ఎలా ఒక మెట్టు పైకెక్కాలి అనేది ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు అని చెప్పి కూడా జీవన్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఎలా చూస్తారు, వాటిని సమర్థిస్తారా మీరు? వెరీ గుడ్ మార్నింగ్ మేడం టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే జీవన్ రెడ్డి గారి అంశం గురించి మనం మాట్లాడుతున్నామో, పెద్దలు వారు పార్టీలో దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ, పార్టీకి సేవ చేస్తూ, ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల మన్ననలు పొందుతూ 6 సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్యేగా గెలిచి 2009లో మొదటిసారి వాళ్ళు ఓడిపోయారు. దాని తర్వాత 2023లో మరోసారి ఓడిపోయారు. 14 సార్లు కాంగ్రెస్ పార్టీ వారికి బీఫామ్ ఇచ్చింది. అత్యధికంగా ఎన్నిసార్లు ప్రెసిడెంట్ గా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అత్యధికంగా ఎవరికైనా బీఫామ్లు ఇచ్చింది అంటే అది జీవన్ రెడ్డి గారు మాత్రమే. అన్నిసార్లు వారికి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలవడం, వారు మినిస్టర్గా ఉండడం, ఎంపీగా కూడా ఓడిపోయిన తర్వాత డిసెంబర్ 3, 2023 రిజల్ట్ వచ్చిన తర్వాత ఓడిపోయాక కూడా వారిని ఎంపీగా పంపిద్దామని చెప్పేసి ఎంపీగా పోటీ చేయించడం జరిగింది కేవలం 6 నెలల తర్వాత. అంటే పార్టీ వారి మీద ఏ రకమైన నమ్మకం, విశ్వాసం పెట్టింది, ఏ రకంగా గౌరవించిందో మనకు క్లియర్ గా తేటతెల్లమవుతుంది. కానీ వారు ఈరోజు పర్సనల్ వెండెట్టా, వారికి పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల, మిస్టర్ సంజయ్ గారి వల్ల, సంజయ్ గారికి వారికి వ్యక్తిత్వాల మధ్యలో వారు నలుగుతూ పార్టీలో ఉండలేక, ఇమడలేక వారు బయటికి రావడం జరిగింది. మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా వారు రేవంత్ రెడ్డి గారిని మాత్రమే ముఖ్యమంత్రి వర్యుని విమర్శిస్తూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, ఎక్కడ కూడా వారు విమర్శించలేదు. అంటే ఏం అర్థమవుతుంది అంటే ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వీరు ఎప్పటి నుంచి అయితే వీరు డాక్టర్ సంజయ్ గారు పార్టీలోకి వస్తున్నట్టు వారు సమాచారం అందిందో ఆనాటి నుండి కూడా వీరు వ్యతిరేకిస్తూ వచ్చారు జీవన్ రెడ్డి గారు. కానీ పార్టీ హైకమాండ్ మీరు ఒక్కసారి చూసుకుంటే వారి ఇంటికి వెళ్ళి మరి ఈ తప్పుడు అడుగు వేయకండి, 75 ఏళ్ల వయసులో ఇటువంటి పొలిటికల్ సూసైడ్ చేసుకోవద్దు, మీకు సముచిత స్థానం ఇస్తాము అని చెప్పేసి ఒక్కసారి కాదు, ఒకరు కాదు, 10 మంది 10 సార్లు పోయి వారి ఇంటికి పోయి వారిని నచ్చ చెప్పడం జరిగింది. కానీ అయినా సరే నేను ఇట్లనే పోతా, నేను ఇదే చేస్తా అని చెప్తే ఇక మనం ఏం చేస్తాం చెప్పండి దానికి. we have been consulting him not once, multiple times. ఎన్నిసార్లు ఎవరి దగ్గరికి వెళ్ళదండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ బేస్డ్ అపాన్ ఏ క్యాడర్ పార్టీ, కార్యకర్తలతో కూడినటువంటి పార్టీ. అటువంటి పార్టీలో ఉంటూ వారు ఇంత సీనియర్ గా ఉంటూ, కేసీఆర్ గారి కంటే కూడా వయసులో జీవన్ రెడ్డి గారు పెద్దలండి, వారు ఇంత అనుభవం ఉంటూ కూడా వారు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు, ఎందుకంటే ఫ్యూచర్ లో రేపు రాబోయే తరంలో వారి కోడలు అక్కడ పోటీగా చేద్దామని చెప్పేసి వారు భావించడం, వారి కోడలికి ఫ్యూచర్ ఇక్కడ కనిపించకపోవడం వల్ల వారు వెళ్లారు తప్పితే వారి యొక్క లోకల్ కాన్స్టిట్యుయెన్సీ. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఒకటి కాకపోతే మరొకటి, మరొకటి కాకపోతే మరొకటి, ఓపిక అనేది ఉండాలా. ఓపిక అనేది ఉన్నప్పుడు మంచి పదవులు వస్తాయి, 100% ప్రజలకి సేవ చేసే విధంగా మీకు పదవులు వస్తాయి. అంతేగాని ఓపిక లేకుండా ఈ రకంగా మీరు చేస్తే మాత్రం చాలా పొరపాటు జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, వారు ముఖ్యమంత్రి వారిని టార్గెట్ చేస్తూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి వారు ఏదైతే అంటున్నారో, వారు ఏదైతే వారు సూచనలు చేస్తున్నారో మాకెక్కడా అనిపించడం లేదండి. ముఖ్యమంత్రి వర్యులు యొక్క కేబినెట్ లో మొత్తం అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగానే జరుగుతుంది. అధిష్టానం ఏదైతే భావించిందో ఇక్కడ ఎవరికి సముచిత స్థానం ఇవ్వాలి అని చెప్పేసి టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 15 మంది ఉన్నా సరే 15 మందిని కూడా అధిష్టానం ఫైనల్ చేసిన తర్వాతనే ఇక్కడ వారికి మినిస్ట్రీగా రావడం జరిగింది. కానీ వారు ఏదైతే మాట్లాడుతున్నారో వారికి కూడా అధిష్టానం ఇస్తేనే 14 సార్లు వారికి బీఫామ్ వచ్చింది. వారు ఈ మాట మర్చిపోతున్నారు అనుకుంటా. నేనేం చెప్పదలుచుకున్నాను, ఒక వ్యక్తికి చెందినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, ఒక లీడర్ కి చెందినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. జగిత్యాల నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారు పోయిన తర్వాత వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలుచుకొని కూర్చొని మాట్లాడి, నేనే వస్తాను మీ దగ్గరికి, జగిత్యాలలో సభ పెడదాం, మనం
మనం ప్రజల మధ్యలోకి పోదాం, మరో నాయకుడిని తయారు చేసుకునే పనిలో మేము ఉన్నాం. సరే, వారు అక్కడికి వెళ్ళారు, చూద్దాము. పొన్నాల లక్ష్మయ్య గారి సంగతి ఏమైందో మనం చూస్తూనే ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఏం సాధించగలిగారు అక్కడికి వెళ్ళి. అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు జీవితకాలం మొత్తం అనుభవిస్తారండి. వారు ఒకనొక టైంలో జీవన్ రెడ్డి గారు మీరు చూసుకుంటే పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ చేయకముందు వారి పేరు వచ్చిందండి. వారిని జీవన్ రెడ్డి గారిని పిసిసి చీఫ్ అంటే ఆ స్థాయిలో చూసాము. కానీ వారు ఈ రకంగా భావించి వారు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అంటే ఎక్కడ కూడా వారికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ని మనసులో ఉంచుకొని చాలా మంది ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు కూడా వి హనుమంతరావు గారు ఇలాంటి పెద్దలు వారు ఇప్పుడు కూడా పార్టీలో పదవి లేకుండా కూడా వారు ఈరోజు పార్టీకి సేవ చేస్తున్నారండి. చాలా మంది ఉన్నారండి, ఒకరు కాదు చెప్పదలుచు. ఈ ఒక్క రాష్ట్రంలో కాదండి, ప్రతి రాష్ట్రంలో నేను మీకు 10 కంటే ఎక్కువ మంది చెప్పగలుగుతాను. పదవులు లేకున్నా సరే వారు ఏ రకంగా అయితే పార్టీకి సేవ చేస్తున్నారు. అంటే పార్టీ అనేది ఒక ఐడియాలజీ అండి. ఒక ఐడియాలజీని ఓన్ చేసుకున్నప్పుడు ఆ ఐడియాలజీని నేను వదులుకొని పోతాను అని అంటే ఇక మీ ఇష్టం, మనం ఏం చేస్తాం చెప్పండి. ఈ వయసులో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఉన్నారా, ప్రజలు మీతో ఉన్నారా, మీరు పోయినప్పుడు మీ క్యాడర్ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రజల మధ్యలో ఉన్నారు కదా. ఒక్క నాయకుడు బ్యాకప్ క్యాండిడేట్ లేడండి జగిత్యాల్లో. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ వారు పోయిన తర్వాత ఒక్క క్యాండిడేట్ ని కూడా వారు తయారు చేయలేదండి. ఇదా అండి లీడర్షిప్ అంటే? ఇదా అండి? ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారు చనిపోయి 2009లో చనిపోతే 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు మీ సగం కంటే క్యాబినెట్ ఏదైతే మీరు చూస్తున్నారో మా దగ్గర, ఇట్ ఈస్ ఆల్ డాక్టర్ వైఎస్ఆర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులే కదా, వాళ్ళే కదా లీడర్స్. ఒక లీడర్ 10 మందిని తయారు చేస్తాడండి, అంతేగాని నేను ఒక్కడే లీడర్ని ఆయన ఎవరిని తయారు చేశాడు చెప్పండి. ఒక్కడి పేరు చెప్పండి. జీవన్ రెడ్డి గారు వీరిని గ్రూమ్ చేశారు, వీరిని గ్రౌండ్ నుంచి వాళ్ళని లీడర్ గా మార్చారని చెప్పేసి ఒక్క పేరు చెప్పండి చాలు, నేను ఒప్పుకుంటాను. వారు ఇప్పుడు పోయి వారికి కేసీఆర్ గుర్తొచ్చాడట. లఫంగా లుచ్చా అనే మాటలు కేటీఆర్ ని తిట్టాడు. మళ్ళీ లఫంగా లుచ్చా గారి దగ్గర మళ్ళీ ఎందుకు పోయినాడు ఈయన? అర్థం చేయాలి కదా. నేను రికార్డింగ్ వినిపిస్తాను. నేను లఫంగా లుచ్చా అన్నాడా లేదా? ఆ లఫంగా లుచ్చా దగ్గరికి పోతాడా మళ్ళా? అంటే ఏం నైతిక విలువ లేవా అండి వీళ్ళకి? ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు ఈ పెద్ద మనిషి. సరే, వయసుకు తగ్గట్టు నేను గౌరవించాలి కాబట్టి నేను ఇంకెక్కువ వెళ్ళట్లేదు, వెళ్ళదలుచుకోలేదు కూడా. కానీ ఏ నోటితో మనం మాట్లాడుతున్నామో ఆ నోటితో మనం ఎట్లా పోవాలా, ఆ రకంగా ఎట్లా వెళ్ళాలా అని చెప్పేసి వారు రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చుంటే ఇంకా మేలుండేది. కానీ ఈ వయసులో అక్కడికి పోయి ఈ రకంగా రాజకీయం చేద్దాం అనుకోవడం ప్రజలందరూ అంతా చూస్తున్నారు. తగిన టైంలో తగిన బుద్ధి 100% చెప్తారు వాళ్ళకి. ఓకే, మహేష్ గారు, పొమ్మన లేక పొగబెట్టారు. సో అందుకే నేను 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కూడా ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది, బీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది అంటున్నారు జీవన్ రెడ్డి. మరో